రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పెళ్ళలేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ వినుండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ పూరి, మీ బావని మాకు పరిచయం చేయవే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు, నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులో కనిపించే నాగుపావు, కాశీ తాడులో కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు? పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు పద్దులున్నారో, ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెదికలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఇక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టొచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. ముచ్చటకు 3సారి. పడిపోయి నేను బాధపడుకోరి. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది.
బుల్లెట్ లేవురా. గోళీలు ఉన్నాగా. అమ్మో తాతయ్య, తాతయ్య. మీకు దేంతో ఆడుకోవాలా దేంతో ఆడుకోకూడదా తెలీదా మీకు? అది మీ నాన్నది. దాని గొట్టంలో ఏదైనా అడ్డం ఉంటే ఉండు వెనక్కి పెడుతుంది. ప్రతి వేసంకాలం వాడు కొల్లేరు దగ్గరికి వేటకెళ్ళేవాడు. పాలేరెవరో గన్ సరిగ్గా క్లీన్ చేయలేదనుకుంటా. గొట్టంలో చిన్న రాయి ఉండిపోయింది. ఎంతది? అదే వాళ్ళు ఆడుకునే ఆ కోళి అంతది. ఆ బాధతోనే ఏడాది తిరిగే లోపే మీ అమ్మ కూడా వెళ్ళిపోయింది. రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతా ఉంటారు. కానీ మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం. 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకోటి ఉండాలి. మొత్తం 10 కదా. 10వ లేదే. టైగర్ ఎగర్ నాయుడు మనుషులు మన